వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్వేదపత్రాన్ని విడుదల చేయబోతుంది. 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతిని వివరిస్తూ ఆ స్వేదపత్రంలో అనేక అంశాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర ప్రజల ముందుంచబోతున్నారు. మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో అన్ని తప్పుడు లెక్కలు ఉన్నాయని, కేవలం అప్పులు మాత్రమే చూపించారని, అప్పులేంటి, ఆస్తులేంటి, సంపద ఏంటి, ఆ సంపద ఎట్లా పెంచాం, పేదలకు ఎట్లా పంచామో తదితర అంశాలన్నీ కూడా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా గణాంకాలతో సహా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా సమాధానంగా మన ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలకు, విడుదల చేసిన శ్వేతపత్రాలకు సమాధానంగా నిలవబోతుంది అనేది చర్చిద్దాం. వార్తలు వాస్తవాల చర్చలో ఇవాళ మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు అండ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రాకేష్ గారు, స్వేదపత్రం ఎందుకు, స్వేదపత్రం ఎట్లా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్ శ్రీనివాస్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. రాజేష్ గారు, ఏదైతే అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ 9.5 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయి నుంచి వెళ్ళి ఏ స్థాయికి పోయింది. ఎందుకంటే వాళ్ళు శ్వేతపత్రం అంటారు, రామన్న స్వేదపత్రం అంటుండ్రు. అంటే నిజంగా కూడా చాలా చెమటోర్చి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ ఎక్స్పోర్ట్లో ఈరోజు దేశంలో నెంబర్ 1 చేసుకున్నాం, ఇండస్ట్రీలో నెంబర్ 1 చేసుకున్నాం, అగ్రికల్చర్లో ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసుకున్నాం. అంటే ఏ రంగం తీసుకున్నా, ఈ రంగం అని కాకుండా ప్రతి రంగంలో కూడా కేంద్రం ఏ అవార్డు ప్రకటించినా, అది స్వచ్ఛ భారత్ ప్రకటించినా, లేకపోతే గ్రామాల సుందరీకరణ తీసుకున్నా, లేకపోతే ఏ అంశాన్ని తీసుకున్నా కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా ముందుకు పోవడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీటన్నిటి మీద కూడా ఈ 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మనం ఏమేమి ముందుకు తీసుకుపోయాం మీకు తెలుసు. మొన్న అంటే ప్రతి అంశాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ శ్వేతపత్రం అన్నారు, దాని గురించి చర్చకు వచ్చినప్పుడు ఒక్క కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఆ సభలో ఉన్నటువంటి మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా విరుచుకుపడ్డారు. కానీ వాటన్నిటికీ సమాధానంగా కేటీఆర్ గారు ఒక్కరే నిలబడి సమాధానం చెప్పడం జరిగింది. అదే ఫైనాన్స్ విషయం వచ్చింది, ఆర్థిక అంశాలు వచ్చినప్పుడు ఆర్థిక అంశాల గురించి హరీష్ రావు గారు ఒక్కరే నిలబడి వాళ్ళందరికీ కూడా అందరూ మంత్రులకు సమాధానం చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చింది, ఎలక్షన్ డిపార్ట్మెంట్కి కూడా ఓన్లీ జగదీష్ రెడ్డి గారు ఒక్కరే మొత్తం అన్నిటి కూడా సమాధానం చెప్పండి. వాళ్ళు సమాధానాలు తప్పించుకోవడానికి, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిలబడలేవని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, వ్యక్తిగత దూషణలు. మీరు చూడండి, గమనించండి, రామన్న కూడా మాట్లాడుతుంటే వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా హరీష్ అన్న కావచ్చు, జగదీష్ అన్న కావచ్చు మాట్లాడుతుంటే వ్యక్తిగత దూషణలు. ఎక్కడా కూడా సిద్ధాంతపరమైనటువంటి పోరాటం వాళ్ళ దగ్గర లేదు. అండ్ నెక్స్ట్ మరి ఇవన్నీ ఎందుకు పెడుతురు, మనం ఇంకోటి ఆలోచించాల్సింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఇప్పుడే 10 రోజులలోనే, ఇప్పుడు నువ్వు ఎలక్షన్లకు పోయేటప్పుడే మొత్తం అప్పులు కుప్పలు అని చెప్పేసి నువ్వు పోయినావు. మరి ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు ఇవన్నీ బయట పెడుతున్నా అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు అమలు చేయలేరు కాబట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేమన్న సంపూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆ హామీల నుంచి పక్కకు జరగడానికి, పక్కకు తప్పుకోవడానికి కుట్రలో భాగంగానే ఇదంతా చేయడం జరుగుతుంది. 2 హామీలు అమలు చేసినామని చెప్పారు. ఒకటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇంకొకటి వచ్చేసి ఆరోగ్యశ్రీ 10 లక్షలు. కానీ 1వ నెంబర్లో ఉన్నటువంటి దాంట్లో ఏదైతే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఇంటింటికి 2,500 రూపాయలు మన ప్రతి గృహానికి అందిస్తామని చెప్పేసి అదొక పథకం. దాంట్లోనే నెంబర్ 1 దాంట్లోనే. నెంబర్ 2 వచ్చేసి 3 కలిసి ఒక పథకం, ఒక గ్యారంటీ. దానికి సోనియా గాంధీ సంతకం చేసి, రాహుల్ గాంధీ సంతకం చేసిండు, అందరు ఉన్నోళ్ళంతా సంతకం చేశారు, బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇంకొకటి ఏంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్. ఆ 2 కూడా ఇంకా మొదలు పెట్టలేదు. సో అంటే ఆ 3 అంశాలు ఫుల్ఫిల్ చేస్తే ఒక గ్యారంటీ కంప్లీట్ అయినట్టు. అండ్ రెండోది వచ్చేసి ఆరోగ్యశ్రీలో 10 లక్షలు అని చెప్పేసి ఏదైతే 10 లక్షల వరకు అంటారో ఆ 10 లక్షల దాంట్లో మళ్ళీ పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తామని ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడికక్కడ కూడా మీకు చూడండి, రాబోయే కాలంలో ఏం కనిపిస్తుంది తెలుసా, సడన్గా ఆకస్మిక తనిఖీ, ముఖ్యమంత్రి గారు ఒక ఆఫీసర్ సస్పెండ్, లేకపోతే నేను అసలు జీతం తీసుకోకుండా పనిచేస్తా, ఇట్లాంటి స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ సమాజానికి అక్కడికొచ్చేటి కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజం దీంతో లాభం పొందేటి ఏవి కూడా ఉండవు. అన్నీ కూడా ఖర్చు లేనటువంటి ఆర్భాటాలు మాత్రం. అదే అంటే మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలలోని అంశాలకు, అప్పులకి, ప్రభుత్వం చెప్పిన లెక్కలకి ఇది ఎగ్జాక్ట్ సమాధానంగా ఉండబోతుందా ఇవాళ శ్వేతపత్రం? తప్పకుండా అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి రిపోర్ట్ని ఈరోజు గౌరవ మంత్రికి అంటే మాజీ మంత్రి కేటీఆర్ గారు మన ముందు ప్రవేశపెట్టబోతారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు
వాటన్నిటికీ సమాధానాలు కూడా చెప్తారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఒక అగ్రగామిగా దూసుకువెళ్ళినటువంటి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోము, భరించము, సహించమంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. సో ఆ మేరకే ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నాం. 9.5 ఇయర్స్లో తెలంగాణ ప్రగతి అనేది ఎట్లా సాధించినామో దేశానికి అంత తెలుసు కాబట్టి అది ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి వివరించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో లేవనెత్తిన అంశాలకి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానంగా ఉంటుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో నిజంగా ఇవాళ ఎంత ఆవశ్యకంగా ఉంది ప్రజలకు తెలియాల్సినటువంటి విషయాల్లో? అంటే ఒకటి, రాజేష్ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, అక్బరుద్దీన్ గారు చాలా అద్భుతమైన ఒక లైన్ చెప్పిండు హౌస్లోనే. ఏమని, ఏదైతే ఇప్పుడు బడ్జెట్ మీద మీరు అప్పులు కుప్పులు అని ఎట్లయితే వాదిస్తున్నారో మాట్లాడుతున్నారో, ప్రతి బడ్జెట్లో మనం అందరం కూడా ఉన్నాం, కాంగ్రెస్ కూడా ఉంది. అప్పుడు బడ్జెట్ పెట్టే దాంట్లో ఏం జరుగుతున్నది, అప్పులు ఎన్ని, పెట్టుబడులు ఎన్ని, దేనికి ఎంత పెడుతున్నాం అనే ప్రతి బడ్జెట్ సెషన్లో బడ్జెట్ ఆడ ఉన్న శాసనసభ సభ్యులందరికీ కూడా ఇస్తారు. దాని మీద అదేం సీక్రెట్ ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టేది కాదు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేది కాదు. అది ద ఓపెన్ సీక్రెట్. దాని మీద చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చ జరిగి అదంతా జరుగుతున్నప్పుడు నువ్వు అదంతా నీకు తెలిసిన అవగాహన ఉన్నప్పుడు, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు అందులో ఉన్నప్పుడు, మీరు ఇట్లా హామీలు ఎట్లా ఇచ్చిండ్రు మీకు అప్పుడు అంచనా తెలియదా అంటే ఈరోజు ప్రజలు దీన్ని చర్చించుకుంటారు. అంటే ఏదో నువ్వు రాత్రికే మొత్తం వైకుంఠం చూపిస్తే అరిచేతిలో వైకుంఠం చూపించి అనే హామీలు ఇచ్చినావు. ఈరోజు రైతు బంధు పడలేదు ఇప్పటివరకు. 9వ తారీఖు నాడు మొట్టమొదటి రాగానే ఆ రైతు బంధు వేస్తాడు. అంటే ప్రజలు ఏమంటున్నంటే నువ్వు ఏం చేయాల్సిందో చెప్పినావు, ఏం చేస్తున్నానో చెప్పినావు, ఆ చెప్పిన తగ్గట్టు నువ్వు పనిచేసుకుంటూ పోయే ప్రయత్నం చేయాలి. హౌస్లో మొట్టమొదటిసారి హౌజు ఆయన ఎప్పుడు మంత్రి కాకుండా కూడా ముఖ్యమంత్రి అయ్యిండో, సరే ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ నువ్వు అది పని చేయకుండా ఓన్లీ నువ్వు అవతల వాడి మీద బట్టగాల్చి మీదేస్తా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు కొంటామండి, నేను ఇల్లు కొనుక్కున్నా, లోను పెట్టుకున్నా, అది అప్ప నాకు ఎసెట్గానే చూస్తుంది. ఇప్పుడు ఎవడన్నా నీకు అరే హైదరాబాద్ ఇల్లు ఉందారా బిడ్డ అంటే ఆ ఉన్నది బిడ్డ అంటారు. నువ్వు లోను పెట్టుకున్నావా, నువ్వు ఆడ మెతికి తెచ్చుకుంటావా అని అనరు. అంటే నేనేమంటున్నా, ఈ రోజు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు కేటీఆర్ గారు మిత్రులు రాకేష్ అన్న చెప్పినట్టు అప్పుడు ఎంత ఉంటే ఎసెట్స్ ఎంత పెరిగినాయి. ఇప్పుడు ఆ అప్పు తెచ్చుకోవడం వల్ల మనకు 50 లక్షలకు ఉన్న ఫ్లాట్ ₹1 కోటి అయింది. ఇప్పుడు మనకు అది ఎసెట్ కదా, ఎంత వాల్యూ, ₹1 కోటి వాల్యూ అంటే ఇంకో 10 లక్షలకు అప్పు పుడుతాయి. సో దీన్ని అర్థం చేసుకోకుండా నువ్వు అప్పు తెచ్చి ఇల్లు కొన్నావు అంటే నేనేమంటున్నా అంటే ప్రభుత్వము ఏదైతే పథకాల హామీలు ఇచ్చిందో అవి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని వచ్చిన మొత్తం చదివిన. సో వాళ్ళ మేనిఫెస్టోలో వచ్చిన వారం రోజులలోనే, వచ్చిన 10 రోజులలోనే ఎవరైతే ఉద్యోగులకు వృత్తి 4,000 ఇస్తా అన్నారు. ఎంత అబద్ధం అంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, యూత్ డిక్లరేషన్లో ఉంది. సరే ప్రియాంక గాంధీ మాట్లాడలేదు, ఇవన్నీ అనుకుందాం. నీ మేనిఫెస్టో చెప్పారు కదా, అసలు దాని ఊసే ఎక్కడ మేము మాట్లాడలేదు. అంటే నీ మేనిఫెస్టోలో రాసుకొని నువ్వు సంతకం పెట్టిందా అంది, నువ్వు నేను మాట్లాడలేదు, ₹4,000 ఇస్తాను అంటే నేనేమంటున్నా, వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళకు అవగాహన ఉన్నది. ఆ రోజు కూడా రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, రాష్ట్ర రాబడి ఎంత, రాష్ట్రం ఎంత గ్రోతింగ్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 100% అవగాహన ఉంది. అవగాహన లేదు అనడానికి అబద్ధం అది. సో అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఏమైంది, ఇప్పుడు అమలు చేయడానికి కష్టమవుతుంది. ఇప్పుడు రైతు బంధు ఉన్నది, మీకు ఒక ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఏముంది, ఎవరైతే ఐటీ ఫైల్ చేస్తారో వాళ్ళకి రైతు బంధు కట్టు. నాకు 2 ఎకరాలు ఉంది, నేనే వ్యవసాయం చేసుకుంటాను జీతాన్ని పెట్టి. ఇప్పుడు నేను ఐటీ ఫైల్ చేయాలి, నాకు లోన్ రావాలంటే, కార్ లోన్ కావాలంటే ఐటీ ఫైల్ చేయాలి. నా భార్యకు కూడా 0 ఐటీ అయినా ఫైల్ చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న ఎవరైనా మిత్రులకు కంపల్సరీ పాన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ. ఆ పాన్ కార్డు ఆధార్తో ఉన్నట్టు ఐటీ కంపల్సరీ. నువ్వు ఐటీ కనుక ఫైల్ చేస్తే 0 ఐటీ ఫైల్ చేసినా ఆటోమేటిక్గా నీ రేషన్ కార్డు కట్టు, నీ రైతు బంధు కట్టు, నీ స్కీములు నీకు వచ్చే ఏదైతే అవకాశాలు ప్రభుత్వం నుంచి అన్ని కట్ అవుతాయి. ఎంత మోసం ఇది అంటే నేనేమంటున్నా, ఇట్లా చేయాల్సిన పరిస్థితి అదే. ఐటీ కడితేనే ఐటీ నువ్వు 0 కూడా నేను 5,000 కట్టుతా, ఐటీ 0 కూడా ఫైల్ చేస్తా. ఎందుకు ఫైల్ చేస్తా, నాకు సివిల్ మంచిగా ఉండాలంటే, నాకు లోన్ రావాలంటే, రేపు పొద్దున నా కొడుకు అమెరికా పోవాలంటే, నా కొడుకు చదువుకోవాలంటే, నేను ఎడ్యుకేషన్ లోన్ పోవాలంటే, ఏదైనా కొనుక్కోవాలంటే నాకు ఐటీ కంపల్సరీ ఉండాలి. సో నేనేమంటున్నా, ఇదంతా కూడా ప్రజలను మబ్బ పెట్టి వచ్చినారు. తెలంగాణ ప్రజలు అంతా అమాయకులేం కాదు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తుంటారో అది అభివృద్ధి పథకం. 9.5 ఏళ్లలో ఏం చేసినాం, వాళ్ళు ఏం చేయలే అంటున్నారు కదా, ఏం చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం, తెలంగాణ సమాజం 100% అర్థం చేసుకుంటారు. మొన్న ప్రభుత్వం చెప్తుంది ఇది గత ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేసే ఉద్దేశం మాకు లేదు,
మేము కొత్తగా అధికారంలోకి వచ్చినాం కాబట్టి 9 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగానే చూడాలి, అనవసరంగా మేము ఎందుకు బదనాం చేస్తామన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటండి ప్రధానంగా రాజేష్ గారు, ఈ మొత్తం వాళ్ళు చెప్పినటువంటి ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడన్నా అంటే నేను ఏమంటానంటే అప్పులు ఇన్ని ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇవి బడ్జెట్లో చూపెట్టకుండా మనం ఏమన్నా ప్రభుత్వం దాచిపెట్టినటువంటి అప్పుల మనం ఎంత భయంకరమైనటువంటి అబద్ధం అంటే ఏదో అసలు మొత్తం గజ్వేలు సిద్దిపేట వాళ్ళు అసలు కరెంట్ బిల్లు కడతలేరు అని చెప్పేసి ఒక అలిగేషన్. దాని గురించి కూడా ఈరోజు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాని కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఐటీ కడితే ఇప్పుడు ఐటీ ఎందుకు కట్టాలి అంటే నువ్వేంది ట్యాక్స్ కట్టకుండా ఎక్కొట్టే విధంగా ప్రజల్ని ప్రోత్సహిస్తున్నావా? ఇక్కడ మనం ఏమంటున్నాం, మరి ఇన్ని సంవత్సరాలు లేనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ సడన్గా రైతుకే ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఇంకొక 2 రోజులలో చెప్తున్నారు చూడండి, ఐటీ కడితే రేషన్ కార్డు ప్రతి మోటార్ దగ్గర మీటర్ పెడతారు. రేపు పొద్దుగాల ఇదే మాట నేను చెప్తున్నాగా, తప్పకుండా మీరు చూడండి. ఈ ఇంకా అప్పులు ఉడతలేవు కాబట్టి మేము పథకాలు అమలు చేయాలి కాబట్టి మాకు డబ్బులు కావాలని చెప్పేసి మొత్తం ప్రతి కరెంట్ మీటర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మీటర్ పెడుతుంది. చూడు, కరెంట్ మోటార్ ఉన్న కాడాలో మీటర్ పెడుతుంది, అది నేను గ్యారంటీ చెప్తున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఐటీ కట్ట రైతులు ఒప్పుకున్నట్టున్నారు కదా దానికి అసలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మీరు మర్చిపోతుర్రు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికీ నువ్వు విధి విధానాలే ప్రకటించలే. అసలు రైతు బంధు ఎట్లు ఇస్తావు అనే దానికి ఐటీ కార్డు ఉంటుందా, అసలు వానికి 5 ఎకరాలు అనుకుంటుందా, 10 ఎకరాలు అనుకున్నది ఉంటుందా, అసలు ఏంది విధి విధానాలు అనేది ఇంకా ప్రకటించలే. సరే చూద్దాం, వాళ్ళు 15,000 ఎత్తా అన్నారు, వేయని చూద్దాం. అది పోగా 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ అంటే ఏం తక్కువ 40,000 కోట్ల రూపాయలు కావాలి. 40,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం ఇప్పుడు 1 మంత్ లోపల నేను చేస్తా అని చెప్పేసి వెంటనే మేము ఇట్లా అధికారంలో అట్లా చేస్తా అన్నారు. ఆ 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకొస్తారో చూద్దాం. ఇంకోటి ఏమంటారంటే సరే ప్రజలు కూడా సినన్నను ఒక మాటను ప్రజలు కూడా చాలా ప్రజలు విఘ్నతతో పాటు కొంత ఆశతో కూడా ఓటేసారు. వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా చెప్తారు కదా ఏమైనా ఇస్తారు కావచ్చు అనుకున్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ గ్రౌండ్లో ముందట కనిపిస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మిషన్ భాగీరథ, ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు దేశం మొత్తంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఎండాకాలం వస్తే మనుషులకే తాగడానికి నీళ్ళు దొరకకపోతుండే, అట్లాంటి పశువులకు కావచ్చు వాటన్నిటికి కూడా ఈరోజు నీళ్ళు దొరుకుతున్నాయంటే ఊరిలో మిషన్ అది భాగీరథతోటి. అండ్ వాటిని పోగా ఏ ఎండాకాలం కూడా ఏ చెరువు కూడా ఎండిపోయలేదు తెలంగాణ జిల్లాలో. తెలంగాణ ఏ ప్రాంతంలో కూడా చెరువు ఎండిపోయలేకుండా ప్రతి చెరువు నీళ్ళతో సమృద్ధిగా నింపి పెట్టినుండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ 75 సంవత్సరాలల్లో నువ్వు గోదావరిలో నుంచి మన వాటా ఏదైతే ఉన్నదో ఒక 800 TMC ఏదైతే వాడుకోవాలనో ఆ వాటర్ను నువ్వు ఎక్కడన్నా వాడినవా? వాడలే. మరి ఎట్లా తీసుకుంటావు? నీ దగ్గర ఏమైనా ఉన్నదా? సరే ఇప్పుడు మేధావులు మస్తు ప్రకటిస్తున్నారు. నేనేమంటానంటే ఇక వద్దు, ఇప్పుడే ఎలక్షన్ ఇంకో 10 రోజులు ఒక నెల రోజులు కూడా కాలే, మేము విరుచుకపడితే బాగున్నదని చెప్పి మేము కూడా మాట్లాడతలేం. కానీ తలకి మాసిన వాళ్ళు ఏం అంటే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేకుండా ఉత్తగానే ఏదో పడితే అది మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవరు ఏ చర్చకు వచ్చినా కానీ మేము సిద్ధంగానే ఉన్నాం. ఏ రోజు చెప్పలేం. మేము నేనేమంటానంటే గోదావరిలో అసలు ప్రాజెక్టులు కట్టకుండా నీళ్ళు ఎట్లా వాడుకుంటావు చెప్పు, ఉందా లెక్కపత్రం ఏదన్నా? కాబట్టి నేను ఏమంటానంటే ఏదో ఒకటి ఎటు పడితే అటు తిట్టాలి, తిడితే మేము జల్లి ఎక్స్పోజ్ అవుతాం. ఒక చిన్న ఏది సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెడితే వెంటనే ఆయన మీద అరెస్ట్ వారెంట్ వేసారు. కానీ మన మీద ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, రామన్న మీద కావచ్చు, రీతిగా ఇష్టం వచ్చినట్టు కవితక్క మీద కావచ్చు, ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. అయినా కానీ మేము భరించడం. ఒకటే చెప్తున్నాం, తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వాళ్ళు భరించాల్సిందే. ఈరోజు నేనేమంటున్నానంటే తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి చేసినామో ఈరోజు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఆ పార్టీకి ఓటేసి గెలిపించి ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా ఓటేయచ్చు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలు ఆ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు కూడా వీళ్ళు సిద్ధమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనే నాయకుడు ఎప్పుడు కానీ ప్రజలతో మమేకమై తెలంగాణ పోరాటాన్ని చేసినాడు. ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నాడు, ఒక రాజకీయ నేపథ్యం ఉన్నాడు, ఎప్పుడు కూడా ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడినటువంటి వాడు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం కూడా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తప్పకుండా ప్రజలే భరించాలి అంతే. శ్రీనివాస్ యాదవ్ గారు, మొన్న శ్వేతపత్రాలలో చెప్పినటువంటి లెక్కలు ఆ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అసెంబ్లీకి వాటిలో కాగు రిపోర్ట్స్ ఉంటాయి కదా, దానికి వాటికి మిస్ మ్యాచ్ అవుతున్నాయి.
కొన్ని వేల కోట్ల డిఫరెన్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది ఆ లెక్క కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకు? అంటే వాళ్ళు కాంగ్రెస్ చాలా తొందరపడుతున్నారు. అంటే వాళ్ళకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చి రాగానే ఇమ్మీడియట్లీ ఎదురుదాడి చేయడం అనేది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికే నేను కింద రూరల్లో తిరిగినప్పుడు, గ్రామాల్లో తిరిగినప్పుడు అరే లేదు ఏముంది ఆగమాగం అవుతుంది అప్పుడే అంటే నేనేమంటున్నా, అవకాశం ఇచ్చిండ్రు మేము చేస్తామని చెప్పాలి. కానీ కాగు రిపోర్ట్ని మిస్గైడ్ చేసి ఉట్టిని అరుస్తున్నారు. అంటే ఒక్కసారి అరుస్తే మనం 100 సార్లు అవుతుంది, అది నిజమవుతుంది అని ఒక సామెత ఉంది కదా, అట్లా. అంటే రేవంత్ రెడ్డి అందుగురించే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్కన పిసిసి అధ్యక్షుల లెక్కన మాట్లాడుతుండాలి. అంటే ఆయనకి ఇంకా దర్పణం తెచ్చుకొని అందరికీ ముఖ్యమంత్రి, మన అందరికీ కూడా ముఖ్యమంత్రి ఆయనే, అవునన్నా కాదన్నా. సో మనం అందరం ఓటేసినా ఓటేయకుండా ముఖ్యమంత్రి. సో కాబట్టి ఆ ఆలోచనతో ఆ మైండ్ సెట్ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదు. దట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ లైన్ యాక్చువల్గా. సో అది రాకుండా ఇప్పుడు వాళ్ళు నిన్నగాక మొన్న 900 కోట్లు అప్పు తెచ్చారు ఆర్బీఐ దగ్గర. మరి అదే ఒకటి చెప్పాలి. అంటే నేనేమంటున్నా, అప్పులు అనేది ప్రతి రాష్ట్రం తీసుకుంది, కేంద్రం తీసుకుంటుంది, అభివృద్ధి కోసం అందరం తీసుకున్నాం, అది జగమెరిగిన సత్యము. దాంట్లో నువ్వు ఏమో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టింది ఏం లేదు. ప్రతి ఒక్కటికి అప్పు ఉంటుంది. 100 ఎకరాల నుండి కూడా అప్పు ఉన్నది, 1000 కోట్ల నుండి కూడా అప్పు ఉంది. రోజు రిక్షా ఇవ్వడానికి కూడా గిరిగిరి తీసుకుంటాడు, వాడు 1000 రూపాయలు తీసుకుంటాడు, రోజు 10 రూపాయలు కడతాడు. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు అది కాకుండా నువ్వు ఉట్టినే ఎదురుదాడి చేస్తే, నేను అసెంబ్లీలో చేస్తే ప్రజలంతా నా వైపు ఉన్నారు అనుకుంటే అది యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతోని ఆలోచించి వీడు పరిపాలన మంచి చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. అందుగురించి చాలామంది అంటే రాకేష్ అని అర్థం చేసుకోవాలి. అసలు కేసీఆర్ ఎట్లా ఓడిపోయారు అంటున్నారు. మొన్న నేను కావాలనే ట్రైన్కి పోయాను ఇక్కడ నుంచి వరంగల్ దానికి, నా కారు రోడ్డు మీద రమ్మని. ఎట్లుంది డిస్కషన్ ట్రైన్లో ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మేము ఎమ్మెల్యే కొంచెం అటు ఇటు అనుకున్నాం కానీ కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండు, కేసీఆర్కే గెలవాలి కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. అంటే వాళ్ళకి అంటే స్ట్రక్చర్ తెలియదు పాపం. అంటే కేసీఆర్ గారి మీద నేనేమంటున్నా, ఏదైతే ఎన్డీటీవీ అంటే మన ఏదో ఇంగ్లీష్ ఛానల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి 39% వచ్చింది సర్వేలో. అంటే నేనేమంటున్నా, ఆయన నాయకత్వాన్ని, ఆయన పరిపాలనను అందరూ తెలంగాణ ప్రజలు ఆస్వాదించారు. అన్న చెప్పినట్టు ప్రతి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్ని ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఏదో అరచేతిలో చూపించి ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి పేపర్లో కూడా లెక్కలు అవసరం లేదు. భూమి మీద ఉన్నది మొత్తం వ్యవసాయం అంతా ఒడ్లు కొన్నాడు, క్లియర్గా ఉంది. కానీ వీళ్ళు అది అప్రిషియేట్ చేసుకుంటూ మేము నెక్స్ట్ టైం చేస్తామని చెప్పాలి. దట్ ఈస్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ థింకింగ్, ఒక అభ్యుదయవాద థింకింగ్. కానీ అట్లా కాదు, వీళ్ళు బట్టకాల్సి మీద వేస్తుండ్రు. నువ్వు బాగా చేసినావు, ఇంత నీకంటే బాగా చేస్తా అని చెప్పాలి. కేటీఆర్ గారు చాలా గొప్ప మాట అన్నారు అసెంబ్లీలో, మీరు బాగా చేయండి మళ్ళీ బాగా గెలవండి అన్నాడు. ఎవరు అన్నారు అసలు? అది చాలా మెచ్యూరిటీ వర్డ్స్. మీరు మాకంటే బాగా చేయండి మళ్ళీ బాగా గెలవండి అన్నాడు. ఎవరు అన్నారు మళ్ళీ బాగా గెలవండి? ఎవరికి ఆ హృదయంలో నుంచి, ఆ బ్రెయిన్లో నుంచి రాదు. కానీ కేటీఆర్ గారు అంత గొప్ప మాట అనడం అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క మెచ్యూరిటీనెస్ అని అర్థం. వాళ్ళు ఆ విధంగా లేరు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏదో ఊరికేనే ఆగమాగం అయిపోతే ఇది నిలబడదు. ఈరోజు ఏదైతే రిపోర్ట్ ఇస్తుంటారో స్పష్టంగా 9.5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అభివృద్ధి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళకి ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే పేపర్ తయారు చేశారు. కానీ గ్రామాలలో మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పింఛన్ వచ్చింది, ఇంత మాకు మంచినీళ్ళు వచ్చినాయి, ఇంత మాకు కరెంట్ వస్తుంది, ఇదంతా ఒడ్లు అమ్ముతే ఏమంటే పైసలు అకౌంట్లో పడుతున్నాయి, ఏ స్టేట్ల దగ్గరికి తిరగని అవసరం లేదు, చిట్టీలు అవసరం లేదు. ఇదంతా వాస్తవం కదా. కాబట్టి ఏంటంటే ఊరికే నెంబర్లు మాస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు, పని చేస్తే నమ్ముతారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఒక స్వేద పత్రాన్ని, స్వేదం అంటే ఒక చెమటతో ఎలా ఒక మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం జరిగింది అనేటువంటి అర్థం వచ్చే విధంగా స్వేద పత్రాన్ని ఇవాళ విడుదల చేయబోతున్నారు. సో దాంట్లో అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. రాకేష్ గారు, మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా 6,71,000 కోట్లు అప్పు ఉందని ఒక పెద్ద నెంబర్ చెప్పి ప్రజలను ఒక భయాందోళనకి, అమ్మ ఇంత అప్పు అయిందా అని ఒక ఆశ్చర్యానికి లోన్ చేసే విధంగా చేయడం వల్ల ఉద్దేశమా? ఎగ్జాక్ట్గా ఇందాక వారు ప్రస్తావించినట్టుగా కేవలం ఒక వైఫల్యాలు మాత్రమే జరిగినాయని చూపించి అసలు జరిగినటువంటి అభివృద్ధిని కావచ్చు, పెరిగిన సంపదను, పెరిగిన ఆస్తులను గురించి ఎందుకు దాంట్లో మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేకపోయారనేది? ఒక సింపుల్ చెప్తాండి, ఎక్కువ అంటే మనం ఇక ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి నేను అంటే 2000 కరోనా ముందే 2018 కంటే ముందు మా పెద్దపల్లి ఎటు పక్క పండిపోయినా కానీ 5 నుంచి 10 లక్షలకు ఎకరం దొరికేది. ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఎక్కడన్నా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎక్కడన్నా తెలంగాణ మొత్తంలో ఎక్కడన్నా 5 నుంచి 10 లక్షలకు ఎకరం భూమి దొరుకుతుందా అంటే సంపద పెరిగింది. నేనేమంటున్నా అంటే, ఎప్పుడైతే
వ్యవసాయం మంచిగా నడుస్తుంటుందో వ్యవసాయం మంచిగా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా భూమి ధర కూడా పెరిగింది. అదే 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 అదేవిధంగా నేను మొన్న ఒక మాట చెప్పారు, అంటే హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? స్పష్టంగా ఒకటి చెప్పారు. ఏమని చెప్పారు? ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను కొనుక్కుంటప్పుడు దాని ధర ఫర్ సపోజ్ ఆయన చెప్పినట్టుగా ఒక ₹1,00,00,000 ఉండే, నేను ఒక 50 లక్షలు అప్పు తీసుకొచ్చుకున్నా, 50 లక్షలు నా జేబులోకి పెట్టుకున్నా, నేను 20 లక్షలు ఆల్రెడీ బ్యాంకు కట్టేసిన. ఈరోజు ఆ ఇంటి విలువ ₹1,00,00,000 ఉన్నటువంటి ఇంటి విలువ ఈరోజు 2 కోట్లకు పోయింది. నా మీద 20 లక్షలు అప్పు ఉన్నట్ట, లేకపోతే 1,75,00,000 ఆ ప్రాపర్టీ ఉన్నట్ట? ఇప్పుడు మనం కూడా స్పష్టత ఉండాలి కదా. అదేవిధంగా నేను ఏమంటానంటే ఈరోజు ఇప్పుడు గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, తీసుకొచ్చిన తప్పకుండా మెడికల్ కాలేజీలు కట్టలేదా? ఈరోజు బీద విద్యార్థులకు అందరికీ మెడికల్ సీట్లు దొరుకుతలేవా? అదేవిధంగా ఈరోజు మిషన్ భాగీరథ ఇంటింటి గతంలో ప్రతి ఇంట్లో కూడా, అది ఈ ఇల్లు ఆ ఇల్లు అని కాదు, ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒక 70 నీళ్ళ క్యాన్ ఇప్పించుకుంటారు. ఎందుకంటే ప్యూరిఫైడ్ వాటర్ కావాలని చెప్పేసి. ఈరోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. లేకపోతే చాలా దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చుకుంటారు, ఆ పరిస్థితి లేదు. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు గ్రామాల్లో పెరిగిన మత్స్య సంపద కావచ్చు, గ్రామాల్లో పెరిగినటువంటి అగ్రికల్చర్ కావచ్చు, గ్రామాల్లో పెరిగినటువంటి వీటన్నిటిని కూడా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకోవడం. సో అదే మరి ఇవన్నీ కూడా ఈ అసెట్స్ అన్ని లెక్కకు లేకుండా ఓన్లీ అప్పులు మాత్రమే చెప్తా. అప్పులు ఎందుకు చేశారు? మీరు 70 సంవత్సరాల కట్టని ప్రాజెక్టులు కట్టడం జరిగింది, మీరు 70 సంవత్సరాల ఇవన్నీ నీళ్లు ఇవ్వడం జరిగింది, మీరు 70 సంవత్సరాల జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా జరిగింది. కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు, అది ఆల్రెడీ రిటర్న్స్ రూపంలో స్టార్ట్ అయిపోయింది. మన జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు సగం కట్టాము. కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే, ఈ రోజు కూడా చెప్తున్నాం చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గ్రామాలలో. ఎందుకంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయిపోయింది, దాంతో పైపులు వలుగుతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, రేపు పొద్దుగాల ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోతాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ లేకుండా కరెంట్ మంచిగా రావాల్సిన పరిస్థితి ఉన్నది, ఇది ఆల్రెడీ లేదు. కాబట్టి మనం ఏమంటాం, చూద్దాం తప్పకుండా. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్మిన చూసినా, విశ్వసించిన చూసినా, ఆ అబద్ధాలు గెలుస్తాయా లేకపోతే మన కేసీఆర్ గారు చేసినటువంటి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఖచ్చితంగా 100 రోజుల్లో 6 హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అనేది. ఇక్కడ రాజేష్ గారు స్పష్టంగా చెప్తున్నా, ఇంతకుముందు సీనన్ అన్నాడు వాళ్ళకి స్ట్రక్చర్ అవగాహన లేక, లేకపోతే సార్ ముఖ్యం, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. మా ఎమ్మెల్యే రాజుగారి పాలకత ఏంది? మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? బీఆర్ఎస్కి అయితే ముఖ్యమంత్రి అవుతాడు, ఆ విషయం కూడా తెలియదా? నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కాదు, పెన్షన్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఎలివేటర్నో తెలిసినప్పుడు, లేకపోతే రేపు పొద్దుగాల అడ్లు అమ్ముకున్నప్పుడు ఎప్పుడు పైసలు పడతాయో తెలిసినప్పుడు, మేము ఓటేసింది వేరే వాళ్ళకు సార్ ఇప్పుడు నేనేమంటున్నా, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఏమైతే చూద్దాం. వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలైతే అమలు కావా? ప్రజలు కూడా ఏదో వేగ్ వేసిర్రు, వేగ్ ఏం వేయలే, వాళ్ళు వేసే కాడ వేసిర్రు. 2 సార్లు మాకు వేసిర్రు, 2 సార్లు మా మీద స్పష్టత ఎట్లుందో ఈసారి కూడా వేసిర్రు. తప్పకుండా చూద్దాం వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళు అమలు చేసే పథకాలు ఎట్లుంటాయి. లేకపోతే వాళ్ళు చెప్పారు కదా, మేము రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం, మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మేము రాగానే 15,000 రూపాయలు రైతు బంధు చేస్తాం. ఇంతవరకు వాళ్ళే ఒకటి ఎగ్జాంపుల్. నేనేమంటున్నా అంటే ₹2 ₹1 లేలే, ఇక అది ₹2 అది పక్కన పెట్టండి. అంటే ఎందుకు అట్లా డిఫరెన్స్? నేను ఏమంటున్నా అంటే వ్యవస్థ సరిగా నిర్వహణ లేకనా? ఎందుకు ₹2 రైతు బంధు? మీకు ఒకటే చెప్తున్నా పెట్టండి. నేను ఏమంటున్నా అంటే ₹2 పడుతున్నాయంటే ఎందుకు వేస్తున్నా ప్రభుత్వాన్ని అడగాలి. మనం డిస్కషన్ చేస్తే అది బయటపడేదా? నేనేమంటున్నా అంటే తప్పకుండా రేపు పొద్దుగాల రాబోయే కాలంలో కేసీఆర్ గారు పాలనే దీనికి శ్రీరామ రక్ష తెలంగాణ కానీ ప్రజల నిర్ణయం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇవాళ పూర్తిగా స్వేదపత్రం పేరుతో 9.5 ఇయర్స్లో జరిగినటువంటి ప్రగతిని అనేది కేటీఆర్ గారు వివరించబోతున్నారు. అంతకన్నా ముందుగా మనం డిస్కస్ చేస్తే రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కొక్క రంగం ఎట్లా బాగుపరుచుకుంటూ వచ్చారు, అట్లా రంగం బాగుపడడానికి పెట్టినటువంటి ఎఫర్ట్స్, వచ్చిన ఫలితాలు, ఆ ఫలితాలు ప్రజలకు అందినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు ఈ సమయంలో? అంటే చాలా అద్భుతమైన అభివృద్ధి జరిగిందండి. అంటే మా కళ్ళ ముందే ఒకప్పుడు మా ఆదిలాబాద్ జిల్లా, మాది బెల్లంపల్లి, మేము ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే 5 గంటలు 6 గంటలు ప్రయాణం చేసేది. మాకు హైదరాబాద్ రావడం ఈజీ, ట్రైన్ ఎక్కితే 4 గంటలలో హైదరాబాద్ వస్తాం. కానీ మా జిల్లా హెడ్ క్వార్టర్కి ఎంప్లాయ్మెంట్ కార్డు అప్లై చేసుకొని పోవాలంటే పొద్దున 3 గంటల బస్సు ఎక్కాలి. అంటే అట్లనే చెన్నూరు, అంటే మొట్టమొదటిగా మొత్తము ఏదైతే ఉందో పరిపాలన విధానాన్ని వికేంద్రీకరణ చేసిండు, డీసెంట్రలైజ్.
సో డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఏమైందంటే పరిపాలన విధానం ఏదైతే ఉన్నదో అది ప్రజలకు అందింది. ఎక్కడ సిర్పూర్ కాగజ్నగర్, ఎక్కడ నీల్వాయి, ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ ఏటూరు నగరం, ఎక్కడ వరంగల్, ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ మహబూబ్నగర్, అంటే ఇదంతా డీసెంట్రలైజ్ చేయడం వల్ల అధికారులు కింది ప్రజలకు అనుకూలంగా దగ్గరికి వచ్చే పరిపాలన విధానం జరిగింది. అదొకటి. అదేవిధంగా ఈరోజు నీళ్లు, మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని నేను స్టడీ చేస్తున్న దాని మీద. ఇప్పుడు ఏదైతే ప్రాణహిత చేవల మా దగ్గర నుంచి వస్తుంది స్పష్టంగా, నీకు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం అనేది చాలా కష్టమైన పరిస్థితి తెలంగాణలో. ఎందుకు అంటే భూసేకరణ అనేది చాలా కష్టం. భూసేకరణ చాలా వాల్యూ భూమికి చాలా పెరిగింది. ఒకప్పుడు 70s, 60s నిజాం సాగర్ కట్టినప్పుడు మీరు 10 ఊర్లు లేచిపోవాలి, అటు పోయి మీరు 5 ఎకరాల 10 ఎకరాలు ఇస్తామంటే ల్యాండ్ ఉన్నది, భూమి ఉన్నది, ప్రజలు కూడా లేచిపోయారు. ఇప్పుడు అట్లా లేచిపోయే పరిస్థితి లేదు. అందుగురించే కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించి ఏం చేసిందంటే, ఏ నదిలో ఉందో ఆ నదిలోనే మనం నీళ్ళు ఆపుకోవాలి. అదే కాళేశ్వరం ప్రాజెక్టు, అదే డ్యామ్స్. ఈరోజు నీకు బయట ఓపెన్ ప్లేస్లో నీళ్ళు ఆపే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ల్యాండ్ అక్విజిషన్ చాలా కాస్ట్ అయిపోతుంది. లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, 3 ఇంతలు 4 ఇంతలు ఇవ్వాల్సి వచ్చింది. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు కాళేశ్వరం అనేది దాదాపు నీకు నిజాం సాగర్ నుంచి నీకు ఎక్కడ దానిక నీకు కాళేశ్వరం దాకా మొత్తం గోదావరిలో నీళ్ళు అయినాయి. ఇంకొకటి తెలుసా, గోదావరికి ఉన్న ప్రాణహితకు డిఫరెన్స్ అంటే గోదావరి డెప్త్ ఉన్నది, అంటే లోతు చాలా పొడుగ్గా ఉంటుంది. మిగతా నదులు అన్నీ భూమి మీద బారుతాయి, కానీ ఇది ఏంటంటే డెప్త్ ఉంటుంది, అంటే ల్యాండ్ అండ్ కండిషన్, అంటే దానివల్ల ఏంటంటే నీకు నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఆలోచించి ఆయన ఒక విజన్తో చేసిండు. దాని ఫలితమే ఈరోజు పంట. ఒకప్పుడు మనము అన్ని పేపర్లో చూసినాం కదన్న, ఒక్క చెరువు దిగితే లైన్ పెట్టి అన్ని చెరువులు దిగేది. వర్షాకాలం వచ్చిందంటే అన్ని ఫోటోలు చెరువులు దిగిన ఫోటో, ఆ చెరువు దిగింది, ఆపుకునే వ్యవస్థ ఒక్క చెరువు తగ్గిందా ఈ 9.5 ఏళ్ళ. అంటే నేనేమంటున్నా, మిషన్ కాకతీయ ఏదైతే ఉందో చెరువులను అన్నింటినీ ఒక క్లీన్ చేసి దాన్ని పూటిగా తీసి చేయడం వల్ల ఊరు బతికింది. అంటే నేనేమంటున్నా, ఇవన్నీ కూడా ఏదో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు కాదు, ఎప్పుడు వచ్చే ఫలితాలు ఇవి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రజలు ఉన్నా వచ్చే ఫలితాలు. ఇప్పుడు చెరువు నిండడం వల్ల ఊరు బతుకుతుంది. గొర్రె, బర్రె, పిట్ట, పిడుగు, కుక్క అన్నీ చెరువు ఏంటంటే ప్రాణవాయువు. సో కాబట్టి ఇట్లాంటి ఒక దీర్ఘకాలికమైన శాశ్వత ఫలితం. ఒకప్పుడు నేను చెప్తున్నా కదా, ఎండాకాలంలో కాదు అసలు వర్షాకాలంలో చెరువులు దిగిన రోజులు వస్తూ చెరువు నిండితే గొప్ప. ఒకప్పుడు చెరువు నిండి ఆగారది. సో కాబట్టి ఇదంతా చేసిన తర్వాత కూడా ఈరోజు వచ్చిన పంటనే అన్ని కోట్ల టన్నుల వరి ధాన్యం వస్తే దాన్ని కొనడం. నేను చూసిన వరి పంట ఇస్తే వారం రోజులు 15 రోజులు సేట్ల దగ్గర తిరిగేది. చిట్టి ఏదో లుంగిల మూల కట్టుకునేది, ముడేసుకొని కట్టుకునేది. ఆ చిట్టి ఇప్పి మళ్ళీ ఆయన దగ్గర పోతే పైసలు ఇచ్చేది. సో అట్లాంటి పరిస్థితి లేదు కదా. ఈరోజు నీకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, నీ దగ్గరికి కాంటా వస్తుంది, నీ దగ్గరికి లారీ వస్తుంది, నీ దగ్గరికి బస్తాలు వస్తున్నాయి. ఇదంతా కూడా తెలంగాణ అద్భుతంగా రూరల్ ఎకానమీ అండ్ అర్బన్ ఎకానమీ, ఇటు కేటీఆర్ గారు అన్న చెప్పినట్టు హెల్త్ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేయబడి ఉంది. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, అది ప్రజలు చూసిండ్రు. కాబట్టి దీన్ని మనం ఇందాక యాక్చువల్ రైతు బంధు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ బిఫోరే రైతు బంధు వేసేది ఉండే, బట్ అది రకరకాల కారణాల చేత ఆగిపోయింది. ఓకే, ఎలక్షన్స్ తర్వాత వేస్తామన్నారు, రైతు భరోసా అన్నారు, మళ్ళీ రైతు బంధు అన్నారు, ఫైన్, అదైనా ఓకే. కానీ అదే రైతు బంధు కూడా ఇంతవరకు ప్రాపర్గా ఎందుకు రైతులకు పడట్లేదు? కేవలం ₹1, ₹2, ₹3 అట్లా చాలా మందికి పడుతుంది. చాలా మనకు వెలుగులోకి వస్తున్నాయి, ఇట్లా మాకు పడ్డాయి, మా అకౌంట్ మా మెసేజ్ ఇట్లా వచ్చిందని. నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారికి ఒక దర్పం లేదు, ఒక ఆలోచన లేదు. స్పష్టంగా నేను ఇలా వేయాలనేది ఏం ఆలోచన లేదు. అంటే గుడ్డెత్తి చేయాల పడ్డట్టు పోతున్నాడు ఆయన. సో ఇప్పుడు అన్నట్టు మెకానిజం ఉంది కదా, అదే ఐఏఎస్ ఆఫీసర్లు కదా, అదే ఐపీఎస్లు కదా, అదే ఎంఆర్ఓలు కదా, అదే నువ్వు కూర్చునుడే. నువ్వు పోయి మెట నొక్కితే పైసలు పడతాయి. అలా నువ్వు ఉన్న పైసలు చేయాలి. అంటే నేను ఒక మాట చెప్తా, కేసీఆర్ గారు ఒక తండ్రి పాత్రగా పోషించండు. ఎవరికి అవసరం ఉంది, ఎవరికి ఇంపార్టెంటు, ఎవరికి ఫీజు కట్టాలి, ఎవరిని హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎవరికి అంగి కొనియాలి, లాగ్ కొనియాలి అని ఆలోచించి బడ్జెట్ను సవరించుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఇది అట్లా కాదు కదా, ఎటు పోతే అటే. గుడ్డెత్తి చేనులో పడితే ఏమవుతుంది అంటే, మీకు తెలుసో తెలియదో, చేనంతా దొరుకుతుంది కానీ చేను మేయదు. దానికి ఎవడో వచ్చి కొడతాడని భయం అన్నట్టు. అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే రైతు బంధు డబ్బులు ఉన్నాయి, ఆ రోజు వేస్తామన్నారు, వేస్తామన్నాక ఎందుకు వేయలే? అదే పైసలు ఆడు ఉన్నాయి, ఇట్లా మీటర్ నొక్కితే అయిపోవు కదా, పడిపోవు కదా. సో ఆయనకు అవగాహన లేదు, అవగాహన తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు. అది బాధ. ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ బకాయిలపై చేసినటువంటి ఆరోపణలు అవాస్తవమని తేలింది. సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ కరెంటు బకాయిలపైన సీఎం తప్పుడు లెక్క
చెప్పినట్టుగా మనకు పత్రికలో కనిపిస్తుంది 98% కేవలం సర్కారు బకాయిలే. దాంట్లో 97.8% నీటిపారుదల ప్రభుత్వ కార్యాలయాలవే. సిద్దిపేట సర్కిల్లో బకాయి 1984.31 కోట్లు, నీటిపారుదల శాఖ బకాయిలే 1019 కోట్లు, హెచ్టీ ప్రభుత్వ సర్వీసులవి 919 కోట్లు. కానీ మొత్తం గృహ వినియోగదారులవి కేవలం 0.35% మాత్రమే. కానీ టోటల్గా అక్కడ పబ్లికే కరెంటు బిల్లులు కట్టట్లేరు అన్నటువంటి ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేశారు. అది పూర్తిగా అవాస్తవం. 98% సర్కారు బకాయిలు మాత్రమే అనేది వార్త మనకు కనిపిస్తుంది. రాకేష్ గారు. సార్, ప్రధానంగా అక్కడ కూర్చున్న తర్వాత, ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కొడంగల్కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. నేనేమంటున్నానంటే అది అవమానించేటప్పుడు అంటే ప్రజల్ని అవమానిస్తున్న ఒక సోయి ఉండాలి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎవరు కానీ, మేమేదో తెలంగాణ మీద అక్కసు తీసుకోవడానికి, కసి తీసుకోవడానికి వేరే దేశం నుంచో వేరే రాష్ట్రం నుంచో రాలే. మీరు ప్రజల్ని అవమానించే విధంగా ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడదు. గతంలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసినప్పుడు, కేసీఆర్ గారు పనిచేసినప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. నేనేమంటానంటే అవి దేనికి కట్టానో అవి కూడా డిక్లేర్ చేయ. మరి ఈరోజు డిక్లేర్ చేసినాం కదా, ఎక్కడెక్కడ రావనో, ఎక్కడ రావాలి. గతంలో అక్కడ మల్లన్న సాగర్ ఉండేనా, గతంలో అక్కడ అనంతగిరి ఉండేనా, గతంలో అక్కడ కొండపోచమ్మ ఉండేనా, గతంలో అక్కడ అసలు వాటర్ ఉండేనా, మైగ్రేషన్ ఉండే. ఈరోజు అంతేందుకు మీరు చెప్పుకుంటున్నటువంటి నువ్వు వచ్చినటువంటి పాలమూరు జిల్లాలో పరిస్థితి ఏముండే? తుమ్మిల ప్రాజెక్టు ఉండేనా, కలవకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ పథకాలు కంప్లీట్ అయ్యి ఉండేనా? ఈరోజు అన్నీ కూడా అవుతున్నాయి. వాటికి కంపల్సరీ ఈరోజు భూమి కోల్పోకుండా మనం ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే తప్పకుండా అక్కడ మోటార్లు పెట్టాలి, అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి. ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. రేపు పొద్దుగాల మీ ఇంటికాడ అవి బావి దావుకోవచ్చు కదంటే, బావి దావే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బోర్ వేసుకుంటారు. అవి బోర్ ఎందుకు వేసుకుంటున్నావు? నీ ఇల్లేమో 10 ఫీట్ల హైట్ ఉంటుంది, నువ్వేమో 100 ఫీట్ల బోర్ ఎత్తామంటే ఏం చెప్తాం? చెప్పలేం కదా. నేనేమంటున్నా అంటే ఏ అవసరానికి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ అవసరానికి తగ్గట్టుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి నేనేమన్నా అంటే అలవి కానీ హామీలు ఇవ్వడం, గత ప్రభుత్వం అంటే చెయ్యని తప్పులన్నీ చేసినట్టుగా చూపించడం, తద్వారా తను ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు జరగడం, ఇవి మాత్రమే చేస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఒకటి మాత్రం స్పష్టత అండి, ఎప్పుడైనా ప్రజలు ఎవరిని తిరస్కరించారు? ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా తిరస్కరించారు. ఇంతకుముందు సీనన్న చెప్పినట్టుగా కేసీఆర్ గారు నాయకుడే కావాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొంత అంటే ప్రజలను మిస్బిహేవ్ చేయడం కావచ్చు, వాళ్ళతో సరిగా లేకపోవడం కావచ్చు. అయినా కానీ 40 మందిని గెలిపించినట్టు ప్రజలే ముత్తగా గెలిపేయాలి. ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు? తప్పకుండా కేసీఆర్ గారే రావాలని ఇచ్చారు. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు అందించినటువంటి అద్భుత పాలన చూసిన ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పాలన అందిస్తుందో చూద్దాం తప్పకుండా 5 సంవత్సరాలు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు కూడా మొత్తం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతున్నారు. వాటిని కూడా చూద్దాం. ఒకటే అంటున్నా, ఈ రోజుకైనా కాంగ్రెస్ నాయకులు గతంలో మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి కంటే అద్భుతమైన పాలన అందించి ప్రజలను ఆదుకోవాలి తప్పితే ఈ విధంగా భయపెడుతూ అసలు మన దగ్గర ఏం లేవు, మనం మొత్తం రోడ్డు మీద ఉన్నాం, మనం దేనికి అక్కర్రాము అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడకండి. ఒక్కటే మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు రైతులు ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నారు. అంటే రైతులకు రైతు బంధు పడకుండా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రేపు రాబోయే నెక్స్ట్ ఈ ఫస్ట్కి ఏదైతే జనవరి 1 2024 ఫస్ట్లో ప్రతి ఒక్క వృద్ధుల ఖాతాలో 4,000 రూపాయలు పెన్షన్ పడాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారో అది కూడా కంప్లీట్ కావాలని మనం కోరుకుంటున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు, సరే విద్యుత్ బకాయిల పైన ప్రభుత్వంగా లెక్క చెప్పొచ్చు, ఓకే. కానీ ఎగ్జాక్ట్గా నిజంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అని చెప్తే ప్రజలకు కూడా క్లియర్గా ఉండేది. కాబట్టి జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ సిద్దిపేట, గజ్వేలు, హైదరాబాద్ సౌత్ వీళ్ళు అసలు కరెంటు బిల్లు కట్టరు అంటే పబ్లిక్ నుంచి అసలు కరెంటు బిల్లు కట్టట్లేరా, పబ్లిక్ నుంచి వసూలు చేయట్లేరా అనేదే ఒక ఆ ఇంప్రెషన్ అనేది కలిగింది. సో అట్లా కాకుండా వాస్తవ లెక్కలు ప్రభుత్వం ఎట్లా చెప్పాల్సి ఉండే. అంటే ముఖ్యమంత్రి గారు, అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆయనకు వ్యక్తిగతమైన కక్షతో వ్యవస్థను బదనాం చేస్తున్నాడు. అది తప్పు. వ్యక్తిగతమైన నువ్వు నాకు నచ్చవు, కానీ మొత్తం టీవీ న్యూస్ అంత బ్యాడ్ అంటే ఎట్లా? నీ మీద నాకు కొట్లాట ఉండాలి, ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఈరోజు ఓన్లీ మన ఆ 2-3 కాన్సెన్సీలు, అక్బరుద్దీన్ కాన్సెన్సీ, కేసీఆర్ కాన్సెన్సీ, హరీష్ రావు గారి కాన్సెన్సీని ఎందుకు నువ్వు తీసుకొచ్చినావు? రాష్ట్రం మొత్తం తీసుకురావట్లనే.
అంటే నేనేమంటున్నా అంటే వ్యక్తిగతమైన వాళ్ళని డిఫెన్స్లో చేయాలని వ్యక్తులను టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థను నిందిస్తే యాక్సెప్ట్ చేయదు ఈ సమాజము ఎప్పుడైనా కూడా. కాబట్టి ఇప్పుడు మిత్రులు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు, ఏదైతే మల్లన్న సాగర్ అవ్వచ్చు, రంగనాయక సాగర్ అవ్వచ్చు, అక్కడ ప్రాజెక్టులు దానికి సంబంధించింది. ప్రజలు కట్టకుండా ప్రజలను నిందించడం కాదు, ప్రజల చైతన్యం చేయి. నువ్వు కట్టలేదు అంటున్నావు కదా, నువ్వు మాట్లాడు మరి, రేపు పోయి నువ్వే ప్రభుత్వం నీ అధికారులను పంపించి అవేర్నెస్ చేయి, నీ అధికారులను పంపించి కట్టమని పిలిపి అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని వార్డులలో, అన్ని కౌన్సిలర్ చేయి. అంటే నేనేమంటున్నా, నువ్వు ఏం చేయ కట్టపోతే అంటున్నా నేను. అన్న, ఇంకో మాట చెప్తున్నా చూడు, ఏడ కూడా కరెంటు బిల్లు కట్టకపోతే 2 నెలలు, 1 నెల కట్టకపోతేనే కరెంట్ కట్. అవును, లేకపోతే 2 నెలలు అయితే ఇంకా మొత్తానికి కరెంట్ తీసేస్తారు. సేమ్ నాది కూడా అంతే. దానికి అసలు కరెంట్ లేకుండా వాళ్ళని ఇంట్లో ఉండే పరిస్థితి ఉన్నదా? ఉత్తగా ప్రజల్ని బదనాం చేసుడు ఇది. సో కాబట్టి నేనేమంటా, అన్న చెప్పింది కరెక్ట్. సేమ్ నాకు కూడా అదే అయింది. 1 నెల లేట్ అయితే వాడు వచ్చేసిండు. బిల్లు చూసుకోకపోతే నిజమే, నేను కూడా ఏదో మర్చిపోయిన ఒకసారి. కాబట్టి ఇంత అవేర్నెస్ ఉన్నాక నువ్వు ఇంకా అంటే నేనేమంటున్నా, ఆయన ఏం చేయాలో చెప్పకుండా, ఆయన ఏం చేయబోతుండో చెప్పకుండా, ఆయన మేనిఫెస్టోలో ఏది మాట్లాడిండో అది మాట్లాడకుండా ఇవన్నీ చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఆశించారు. తెలంగాణ ప్రజలు అన్నట్టు నువ్వు ఏదైతే 2 లక్షల రూపాయలు ఈ 9 తారీఖున అంటే ధన పోయి 2 లక్షలు తెచ్చుకోరు, 2 లక్షలు తెచ్చుకోరు, బ్యాంకులో లూటీ చేయాలి అని చెప్పిండు. అదేవిధంగా 4,000 పడతాయి అన్నాడు. అదే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడితే ప్రతిపక్షము అప్పుడే బట్టకాల్చి మీదేస్తున్నారా, ఆగమాగం చేస్తున్నారు, ఆగర్యారా అనేది ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఆ ఓపిక ఉంటుంది. అట్లనే ఆ ఓపిక అయిపోయిన తర్వాత కర్రు కట్టి వాత పెట్టేది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విజ్ఞతతోని ఒక సమాజాన్ని, ఆయన ముఖ్యమంత్రి, మన అందరికీ ముఖ్యమంత్రి, అవునన్నా కాదనుకున్నా. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో, ఆలోచనతో పరిపాలన చేయాలి. కానీ ఓన్లీ హరీష్ రావును టార్గెట్ చేస్తా, నేను కేసీఆర్ని టార్గెట్ చేస్తా, అక్బరుద్దీన్ గట్టిగా మాట్లాడిన కాబట్టి అక్బరుద్దీన్ టార్గెట్ చేస్తా. మరి నీ కాన్స్టిట్యూన్సీలలో, నువ్వు గెలిచిన కాన్స్టిట్యూన్సీలలో నువ్వు ఉన్నాక అంతకుముందు నీ మనుషులు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్యే 4, 5 అవి చెప్పవా? అంటే ఇదంతా వట్టి నిలబడదు. అంటే చర్చలో, సమాజంలో నిలబడిన చర్చ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చుంటారు. అది ముఖ్యమంత్రి గారికి అది కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నీ నుంచి ఏదో ఆశించి నీకు ఓటేసిండ్రు అన్న చెప్పినట్టు అది నువ్వు చేయకపోతే ఏం చేయాలో వాళ్ళకి మస్తు తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు. నీలాంటి వాళ్ళ మస్తు మంది చూసారు తెలంగాణ చరిత్రలో. సో కాబట్టి దట్ ఈస్ నాట్ బిగ్ థింగ్, ద బిగ్ ఇష్యూ. కాబట్టి ఇప్పటికైనా కూడా జాగ్రత్తను, అసెంబ్లీ అయిపోయింది కాబట్టి అసెంబ్లీలో నేను గెలిచినది ఏదో అనుకుంటున్నా. కానీ ఈరోజు సమాజాన్ని ఒక మంచి అద్భుతంగా పరిపాలించే ప్రయత్నం చేస్తే, నీ హామీలు ఏవి ఇచ్చినా అవి ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు కేటీఆర్ గారు చాలా గొప్ప మాట అన్నారని మళ్ళీ చెప్తున్నాను నేను. నువ్వు బాగా చేస్తే మాకంటే నీకు మళ్ళీ బాగా గెలిపిస్తారు అన్నారు. ఎవడు అన్నాడు, నేను కూడా అన్నాను. మళ్ళీ బాగా గెలవాలని కోరుకోను, బాగా గెలిచినావు అంటారు అంతే. సో కాబట్టి అంత మంచి పరిపక్వత ప్రతిపక్షం ఉంది, అంత మెచ్యూరిటీనెస్తో ప్రతిపక్ష అపోజిషన్ పార్టీ ఉంది. ఇవి వెల్కమ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. అది ఒకటి మాత్రం చెప్తున్నానండి ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు 11 గంటలకు ఏదైతే కేటీఆర్ గారు ప్రవేశపెట్టేటువంటి గతంలో చేసినటువంటి అప్పులన్నీ, ఆస్తులన్నీ అవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకుపోతాం. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల సాక్షిగా ప్రజాకోర్టులోనే తీర్చుకోవడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాకోర్టులో రామన్న గారి ఆధ్వర్యంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఏ లెక్కలేంది, అప్పులేంది, ఆస్తులేంది అన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరుగుతుంది. ఎన్ని రోజులు మా మీద నిందలేసి, మీరు అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాకముందే మా మీద నిందలేసి బతుకుదామని చూస్తున్నారు. తప్పకుండా ఆ నిందల్ని కూడా ఆ నిలాప నిందలే అని చెప్పేసి మేమేమంటున్నామంటే అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు ఈ అబద్ధాలు చెప్పే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏదైతే నిజం చేద్దాం అనుకుంటారో అవి చేయండి. అంతేగాని మా మీద అబద్ధాలు వేసి బతుకుదామని మాత్రం ప్రయత్నం చేయకండి. దయచేసి అందరూ కూడా టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 11 గంటలకు కేటీఆర్ గారు ప్రవేశపెట్టబోయేటువంటి మొత్తం శ్వేతపత్రాన్ని మీరు చూడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.